ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ మూవీ రాబోతోంది. మార్చ్ లో రావాల్సిన సినిమా మేకింగ్ డిలే అవడంతో వాయిదా పడింది. సమ్మర్ లో వచ్చే ఛాన్స్ ఉన్న ఎన్నికల వేళలో కలెక్షన్స్ కరిగిపోతాయని పోస్ట్ పోన్ చేశారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే డబుల్ స్మార్ట్ శంకర్ జూన్ లో గన్ పేల్చే ఛాన్స్ ఉంది. గురి కుదిరితే ఓకే, కానీ టార్గెట్ మిస్ అయితే రామ్ పూరి తలరాత తలకిందులయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తుంది డబుల్ స్మార్ట్ శంకర్. ఇలాంటి కంటెంట్ కి మాస్ లో, ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ ఉంది. హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి ఈజీగా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అలా కాకుండా లెక్క మారితే అక్కడే ఇద్దరి తలరాతలు మారిపోయే ఛాన్స్ ఉంది. పూరి జగన్నాథ్ ఎంత టాప్ డైరెక్టర్ అయినా లైగర్ లాంటి పాన్ ఇండియా ఫ్లాప్ తో విజయ్ తో పాటు పూరి ఫీట్ కూడా తలకిందులైంది. హీరోల డేట్లు దొరకని దుస్థితి వచ్చిందంటున్నారు. రామ్ విషయానికి వస్తే స్మార్ట్ శంకర్ వల్లే మాస్ హీరోగా స్పెషల్ ఇమేజ్ వచ్చింది. కానీ ఆ ఇమేజ్ ని మార్కెట్ గా మార్చుకునేందుకు తను చేసిన ప్రతి ప్రయత్నం పంచిచ్చింది. హ్యాట్రిక్ ఫ్లాప్ లు ఫేస్ చేయాల్సి వచ్చింది. బోయపాటి మేకింగ్ లో స్కంద డిజాస్టర్ అయితే ది వారియర్ ఫ్లాప్ అయింది. అంతో ఇంతో రెడ్ మాత్రం జస్ట్ యావరేజ్ గా గట్టెక్కింది. అలా తన కెరీర్ కూడా డైలమాలో ఉన్నప్పుడే డబుల్ స్మార్ట్ శంకర్ అంటూ మళ్లీ హిట్ కాంబో సెట్ అయింది. జూన్ లో వచ్చే ఈ మూవీ మీదే హైప్ పెరిగిపోతోంది. డబుల్ స్మార్ట్ శంకర్ మార్చ్ లోనే రావాలి, కానీ షూటింగ్ డిలే అవడంతో మేకి వాయిదా వేశారు. ఎలక్షన్స్ వల్ల జూన్ కి పోస్ట్ పోన్ చేశారంటున్నారు. ఏదేమైనా ఇది ఎప్పుడొచ్చినా హిట్ మెట్టెక్కితే మళ్లీ పూరి కెరీర్ దారిలోకి వస్తుంది. రామ్ ఫేట్ మారిపోతుంది, లేదంటే పూరి కెరీర్ కి ఎండ్ కార్డు పడే అవకాశం ఉందన్న కామెంట్స్ పెరిగాయి.